పోస్ట్ బాక్స్ అండి. ఇది 400 పడుతుందండి. అవునండి, ఇదిగోండి వెనకాల నుంచి తీసుకోవచ్చు. లాక్ 400 అండి. 300కి ఇస్తారు. ఇది రాస్తారు ఇందులో. ఇది ఇందాక చూసారు కదా 1800 రేట్లో ఉపయోగించిన డప్పులు. ఇవి కూడా అంతే. ఇది రేట్ ఎంత అండి? ఇదండి 280 రూపాయలు అండి. 280 రూపాయలు అంటండి. ఫైనల్గా ఎంతకి ఇస్తారు సార్? ఇది ఇంకా అదే ఫిక్స్ రేట్ అండి. ఇంక తగ్గిస్తారా? లేదండి, 250కి రాదండి. 280 రూపాయలకి ఇస్తారంట. ఒకసారి టమ్కి పెట్టి ఉన్నాను. ఒక్కొక్క సైజు ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఒక్కొక్క రేట్ అండి. ఒక్కొక్క ఇది ఎంత సార్? ఇది ఇది మీకు 2000 అండి. 2000 స్టీల్ అండి. స్టీల్ది. ఇంకా తక్కువ రేటుకి వస్తాయండి? ఇంకా తక్కువ ఉంటాయండి. అంటే స్టీల్ రావండి, ఐరన్ వస్తుంది. 300 పడుతుందండి. ఇది 300 పడుతుంది. ఇది ఎంత ఉంటుంది? 2300 అండి. 2300. ఇంకా తక్కువకి ఇస్తారు సార్? తక్కువ ఒక 50 అటు ఇస్తాను. ఒక 50 అటు ఇట్లు ఇస్తారు. 2300. 2300 ఒక 50 అటు ఇస్తాను. ఇది వచ్చి ఎంత పడుతుందండి? 5300 అండి. 5300 సైజ్ చెప్పేశారు కదా. 5 అడుగులండి. ఒక 50 100 అటు ఇటు పడుతుంది. ఈ చిన్న సైజ్ ఉంది. చిన్న 4 అడుగులండి. ఇది 4 అడుగులు. ఇది ఎంత పడుతుంది? 4500 కానీ ఉంటాయి స్టార్టింగ్. ఇది 4500 స్టార్టింగ్. గోదావరి జిల్లాలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే పెనుగొండ అనే ఊర్లో తరతరాలుగా చాలా మంది ఇనుప వస్తువులు తయారు చేస్తూ ఉండడం వల్ల ఊరంతా ఇనుప వస్తువులు తయారు చేసే గ్రామంగా మారిపోయింది. చిన్న సైజు రేకు నుంచి పెద్ద పెద్ద ఇనుప స్తంభాల వరకు ఇంట్లో ఉపయోగించే ప్రతి వస్తువు తయారు చేసే పెనుగొండ గ్రామంలోని ఇనుప వస్తువుల గురించి ఈ వీడియో. అందరికీ నమస్కారం. నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ అనే విలేజ్లో ఉన్నామండి. పెనుగొండ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వాసవి కన్యకా పరమేశ్వర వారి అమ్మవారి టెంపుల్ మాట. అలాగే ఈ ఊళ్ళో చాలా ఫేమస్ ఉన్నాయండి. పెనుగొండ అంటే ఈ మధ్యకాలంలో ఫేమస్ అయింది ఇనప వస్తువులు ఎక్కువగా ఉంటాయన్నమాట. మన ఇంట్లో ఇనప వస్తువులు చాలా వస్తువులు ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే ఇనప వస్తువులు కూడా ఇక్కడ చాలా తక్కువ రేటుగా వస్తాయి. రోడ్డుకి హైవే పక్కనే చాలా షాపులు అయితే ఉన్నాయి. చూసారా, వరుసగా రోడ్డుకి ఆనుకునే ఉంటాయన్నమాట. ఇక్కడ ఏ వస్తువులు ఉంటాయి, ఏం అమ్ముతారు, రేట్లు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దామండి. ప్రస్తుతం అయితే ఒక షాప్లో ఉన్నాం. చూసారు కదా, ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అంటే వీటి పేర్లు కూడా తెలియదు కానీ ఇవి ఎలకల్ని బోన్ బంధించే అనుకుంటున్నాను. అలాగే చాలా రకాల వస్తువులు ఉన్నాయి. అసలు ఈ ఎందుకు ఉపయోగపడతాయి ఏంటి అనేది చూడొచ్చు. టెంపుల్లో ఉపయోగించే డిబ్బీలు కనిపిస్తున్నాయి, చిన్న చిన్న పెట్టెలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు, చాలా ఐటమ్స్ మన డైలీ లైఫ్లో ఉపయోగించే వస్తువులు ఇవన్నీ. రేట్లు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దామండి. ఐరన్కి ప్రసిద్ధి చెందింది పెనుగొండ అండి. ఐరన్కి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇంత ఫేమస్ అంటారు? మా పూర్వీకుల నుంచి చేస్తారండి. ఇక్కడ పూర్వీకుల నుంచి చేస్తూ ఉంటారు. గార్డెన్స్ లో వాటర్ పోసుకుని మొక్కలకి నీరు పోసుకోవడానికి ఇందులో నీరు పోసుకుని. ఇది ఎంత సార్? ఇది 300 పడుతుందండి. ఇది 300 పడుతుంది. ఓకే, చూసారు, ఇది 300 రూపీస్ పడుతుంది అంటండి. ఇది ఒకసారి చూడవచ్చు ఇది ఏ విధంగా ఉందో. ఇంకా తగ్గుతుంది సార్? ఇది 250కి వస్తుందండి. 250కి వస్తుందండి. స్టీల్ డిబ్బీ. స్టీల్ డిబ్బీ అండి, టెంపుల్లో ఉపయోగించుకునే. అవునండి. ఇది ఎంత సార్? ఇది మీకు 2000 అండి. 2000 స్టీల్ అండి. స్టీల్ది. ఇంకా తక్కువ రేటుకి వస్తాయండి? ఇంకా తక్కువ ఉంటాయండి. అంటే స్టీల్ రావండి, ఐరన్ వస్తుంది. ఇది ఇంకా తగ్గుతుంది అంటారా? మనకి తగ్గుతుందండి. ఇంకో 200 తగ్గుతుంది. 1500కి వస్తుంటారా? 1600 అనుకుంటున్నాను. ఇంచుమించు 1600కి ఇది ఇవ్వగలరంట. డెబ్బీ అయితే 1600. ఇది అయితే మోటార్ మీద పెట్టుకునే క్యాప్ అండి. ఇది వాటర్ వస్తుంది కదండి, మోటార్ దాని మీద పెట్టుకునే క్యాప్. ఏదో 150 రూపీస్ అండి. 150 రూపీస్. ఇది 150 రూపీస్ అంట. మోటార్లు ఉంటాయి కదా, దాని పైన ఉపయోగించుకోవచ్చు. ఇది 150 రూపీస్. ఎవరికైనా కావాల్సి మాత్రం పెనుగొండ రావచ్చు. ఈ డిబ్బీ ఎంత పడుతుందండి? ఇది మీకు 2000 పడుతుందండి. 2000. ఇంకేమైనా తగ్గిస్తారా? ఏం లేదండి. ఈ పార్లండి, ఇవి మట్టి లాక్కునేవి. ఏదో 400 పడుతుందండి. ఫైన్ అండి. 400. ఈ చిన్నది అది అంతేనండి, అది 400 అండి. 400. పార్ ఎంత పడుతుందండి? ఇది 250 అండి. 250. ఇంకా తగ్గుతుంది అంటారా? ఫైనల్ 200కి వస్తుందండి. 200. ఓకే, ఇదిగోండి, ఇది ఒక సైజ్ వస్తుంది. ఇది పెద్ద పార. ఇది ఎంత ఉంటుందండి? ఇది 300 అండి. ఇది 300. ఓకే, ఈ 300 200కి అలా వచ్చేస్తుందన్నమాట. ఇది పందికొక్కుల బోన్ అండి. బోన్, ఎలకల బోన్. ఇది ఎంత అండి? ఇది 250 అండి. ఇది 250 ఫైనల్. ఓకే, ఇది ఎలకల బోన్లు ఉంటాయి కదండి, ఎలకలు బంధించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ర్యాట్ బోన్. ఇది వచ్చి 250 రూపీస్ అండి. ఇది సెల్ఫ్ అండ్ బుక్స్ అవి పెట్టుకోవచ్చు,
ర్యాక్స్ అండి. బట్టలు పెట్టుకోవచ్చు, బుక్స్ అవి పెట్టుకోవచ్చు షాపుల్లో. ఆఫీస్ రూమ్ లో పెట్టుకోవడానికి ఆఫీస్ రూమ్. ఇది ఎంత అండి? ఇది ఇదే ఫైనల్ 2000 అండి. 2000. ఇంకా తగ్గిస్తారా? తగ్గుతుందండి. 1500కి ఇస్తారా? 15 రాదండి, 1800 వస్తుంది. 1800కి ఇస్తారా? ఈ సెల్ఫ్ చూసారా, ఆఫీసులో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి చూడొచ్చు. ఇది రైస్ పోసుకునేదండి. ఒకటి బియ్యం బస్తాలని దీంట్లో వేసుకుంటారు. అవునండి. బియ్యం పెట్టే. అవునండి. 25 kgs అండి. ఇది 25 కేజీలు పెట్టేస్తుందండి. ఇది 25 kgs పడుతుందండి. ఇది ఎంత సార్? ఇది వచ్చి మీకు 400 పడుతుందండి. 400 రూపీస్ పడుతుంది. ఇది వచ్చి 400 రూపీస్ అండి. 300కి వస్తుందండి. ఇది అంత తేడా ఉండదండి. 350కి వస్తుందండి. 350కి వస్తుంది అంటండి. ఇదైతే కొబ్బరి కూర తీసుకునే కూరాలండి. ఇదేంటండి? ఇది 180 అండి. కొబ్బరి కూర తీసుకున్నా. కొబ్బరి కూర తీసుకున్నాను. ఇది 180 రూపాయలు. 180 అండి ఫైనల్. కొబ్బరికాయకి ఇలా పొడిచి ఇలా తీసేవండి. కొబ్బరికాయ ఒలుచుకోవడానికి. ఇది ఎంత సార్? ఇది 180 అండి. ఇది 180 రూపీస్. అవునండి, 180 రూపీస్. ఇంకా తగ్గుతుంది సార్? ఇది ఫైనల్ అండి. ఫైనల్ 180. డబ్బులు దాచుకోవడానికి ఉపయోగించి పెట్టలమాట. ఇది ఎంత సార్? ఇది 250 అండి. 250. ఇది వచ్చి భలే ఉందండి. ఇంట్లో మనకి అప్పుడప్పుడు అవసరం అవడానికి డబ్బులు కావాలి కదా, దీంట్లో కొన్ని పెట్టుకుంటే ఏ పాలకి ఇవ్వడానికో లేకపోతే ఎవరైనా కాయగూరలకి ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఇది వచ్చి 250 రూపీస్ అండి. బాక్స్ వచ్చి వ్యాపారం చేసుకునేవి కూడా ఉంటాయండి. చాలామంది కాయగూరల వ్యాపారం కానీ వేరే వ్యాపారం చేసినప్పుడు ఇటువంటి బాక్స్లో ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇది 250. అయితే పిల్లలకి హాస్టల్ బాక్సులు అండి. పిల్లలకి హాస్టల్లో బాక్స్. ఓకే. ఇది ఎంత అండి? బట్టలు పెట్టుకోవచ్చు. చిన్న బాక్స్ అండి. ఇది చిన్న బాక్స్ అండి. ఇది ఎంత అండి? 250 అండి. అది 250. అవునండి. ఈ బాక్స్ వచ్చి 250 రూపీస్. దానికి కింద ఉండి పెద్ద బాక్స్ ఎంత ఉంది? ఇది అయితే 700 అండి. 700. ఇంకా తక్కువకి ఇస్తారా? ఫైనల్ 600కి వస్తుంది. 600కి. ఏమంటే ఇది టొంక పెట్టలు అంటారు. ఈయన అవేనండి. పెళ్ళిళ్ళకి ఉపయోగించుకునే పెళ్ళిళ్ళు కూడా పెట్టుకోవచ్చు, మన పిల్లలకి హాస్టల్కి పెట్టుకోవచ్చు, ఇంట్లో ఉపయోగించుకోవచ్చు అండి. సేవండి పెట్టెలు కూడా ఉంటాయేమో. సేవండి ఉండవండి, అంతా కలరేక అండి. అంతా కలరే. ఇది వచ్చి ఎంత అన్నారు? 700 ఫైనల్ 600కి వస్తుందండి. ఇది 600కి వస్తుంది. ఓకే. చూడండి ఒకసారి ఎలా ఉందో లోపల. పెద్ద సైజులో ఉండి పెట్టమటది. ఓకే. ఇది మంచి నూనె లాగేదండి. ఆయిల్ డబ్బాలో పెట్టి తోడేదండి. ఆయిల్ పెద్ద పెద్ద ఆయిల్ డబ్బాల నుంచి వస్తుందండి. ఆయిల్ తీయడానికి ఉపయోగిస్తారు. ఇవి 5 వరకు కిరోసిన్ తీసుకునేవారు ఇటువంటి వాటి నుంచి. ఇప్పుడు కిరోసిన్ ఎక్కడ దొరకట్లేదు కాబట్టి ఆయిల్ని మంచి నూనెకి తీయాలంటే దీంట్లో పెట్టి తీయచ్చు అన్నమాట. ఇది వచ్చి ఎంత అండి? ఇది 200 అండి. ఇది వచ్చి 200 రూపీస్ అండి. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇవి బొగ్గులు పొగలే అండి. బొగ్గులు వేసుకుని పైన అట్లయి కాల్చుకుంటారు, రొట్లయి కాల్స్తారు కదా, అవండి. ఇది ఎంత పడుతుందండి? 200 అండి. ఇది 200. ఇది 200 అండి. డ్రైనేజ్, ఇంట్లో డ్రైనేజీలు ఉంటాయి కదండి, అవి లాక్కోవడానికి ఏమన్నా చెత్త చెదారం ఆగితే లాక్కోవడానికి. ఈ చెత్త చెదారం ఏదైనా లాక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఎంత సార్ ఇది? ఇది 200 అండి. ఇది 200. ఒకసారి చూడొచ్చు. ఇది 200 అంట. అది ధాన్యం లాక్కునేయండి. ధాన్యం ఆరబెడతారు కదా, అప్పుడు దీంతో లాగుతారండి. దీంతో లాగుతారు. ఒకవేళ బస్తాల్లో కొట్టాలంటే దీంతో కొడతారు. ధాన్యం డ్రమ్ అంట. ఇది ఎంత అండి? ఇది 250 అండి. ఇది వచ్చి 250 రూపీస్ అంటండి. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇది సాంబ్రాన్ పొగ వేసుకునేదండి. ఇది ఎంత సార్? ఇది 150 అండి ఫైనల్. ఇది 150. ఇది 150 రూపీస్ అంటండి. సాంబ్రాన్ని పొగేసుకోవచ్చు అన్నమాట. బాగుంది కదా, భలే ఉంది. ఒకప్పుడైతే మట్టితో ఉపయోగించేవారు కదా. ఇది కాలదంటారా? కింద నుంచి కాలదండి. ఏం కాలదండి. కాలదా? ఎంత? 150. 150 అండి. ఇది 150 రూపీస్. ఈ గులాబీ పువ్వులు వేసుకునేవండి, ఇళ్ళల్లో తయారు చేసుకుంటారు కదా, గులాబీ పువ్వులు. ఇది ఎంత సార్? ఇది ఒక్కొక్కటి 80 రూపీస్ అండి. 80 రూపీస్. ఇది 80 రూపీస్. ఇంకా తక్కువకి ఇస్తారా? 70కి వస్తుందండి. 70కి వస్తుంది. చూసారు 70 మరి గులాబీ పూలు వేసుకొచ్చినాం. ఇవన్నీ ఐరన్తో చేసి. ఐరన్. ఇవ్వండి, ఇవి జంతుకు పడకలు. ఓకే. జంతువులు వేసుకునేయండి. ఇది ఎంత సార్? ఇది 100 రూపీస్ అండి. ఇది 100 రూపీస్. ఇది ఇంకా తక్కువ వస్తుందండి.
80 రూపీస్కి వస్తుంది. సార్ ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయి? మేమే తయారు చేస్తామండి. మీరే మ్యానుఫ్యాక్చరింగ్? అది ఎక్కడ ఉంటుందండి? ఉందా? ఇక్కడే అండి, ఇక్కడే చేస్తాం, లోపలే తయారు చేస్తామండి. ఈ ఓన్గా తయారు చేసుకుంటారండి ఇవన్నీ? ఇవి ఇసుకాయ మూసుకుని గమ్యాలండి, ఇంటి పనులు చేసుకోవడం. ఈ సేవండి అంటారా? సేవండి అండి ఇవి. ఇవి ఎంత అండి? ఇది ఒక్కొక్కటి వచ్చి 350 పడుతుందండి. ఒక్కొక్కటి 350, 300కి వస్తుంది. 300కి వస్తుంది. 300కి వస్తుంది. ఇదే సైజు ఉన్నాయండి? ఇంకా సైజులు ఉంటాయి? ఉంటాయి, ఇంకా పెద్దవి ఉంటాయండి. ఇదిగోండి, ఇదైతే 500 అండి. 500, 400కి వస్తుంది. రాదండి, 450కి వస్తుంది. ఇది పెద్దగా ఉంది చూడండి, ఇది 450 అంట. ఇది ఆయిల్ పేపర్లో పెట్టి కొట్టుకునేదండి. ఓకే, పెద్ద ఆయిల్ పేపర్లో పెట్టి. ఇది ఎంత సార్? ఇది 350 అండి. ఇది 350. ఓకే, ఇది 350. ఈ గేదెలకి చుట్టూ అవి పెడతారు కదండి, అవండి. ఓకే, ఇది ఎంత అండి? ఇది 300 అండి. ఇది 300. ఫైనల్ 250కి వస్తుందండి. ఫైనల్ 250కి వస్తుంది. ఇందులో చాలా సైజులు ఉన్నాయన్నమాట. ఉన్నాయండి, ఇంకా తక్కువ సైజులు కూడా ఉన్నాయి. మా సిమెంట్గా వెళ్ళండి. ఇది అయితే మీకు ఫైనల్ 130 అండి. 130కి వస్తుంది. ఇది 130కి వస్తుందండి. ఇది ఐరన్ గమెల్, ఐరన్ గమెల్ అండి. సిమెంట్ ఉపయోగించే. అవునండి. ఇది గరట అండి. ఇది గరట అండి, ఆయిల్ అవి వేసుకోవడానికి. ఆయిల్ అవి వేసుకోవడం అంటే లేని వస్తువు అంటూ ఉండదు అన్నమాట. అవునండి, అన్నీ ఉంటాయి మీ షాప్? అన్నీ ఉంటాయండి. ఇది ఎంత సార్? ఇది అయితే 250 అండి. సార్ చాలా మంది తీర్థాలకి అక్కడక్కడ వేస్తూ ఉంటారు. అవునండి, వేస్తారా? తీర్థాలకి ఇదివరకు వీరవసరాన్ని వేసేవాడిని అండి. నందమూరి గారు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వేస్తా ఉంటారు. అవునండి. ఓకే, ఇది ఎంత సార్? ఇది 250 అండి. ఇది 250. ఫైనల్ 200కి వస్తుందండి. ఓకే, ఇది లెటర్ బాక్స్ అండి. పోస్ట్ బాక్స్. పోస్ట్ బాక్స్ అండి. భలే ఉందండి ఇది. ఇది ఎంత సార్? ఇది 400 పడుతుందండి. ఈ స్కూల్లో ఈ మధ్యలో పెట్టుకుంటున్నారు కదా? అవునండి, ఇదిగోండి వెనకాల నుంచి తీసుకోవచ్చు. లాక్ స్కూల్లో తయారు చేయమంటున్నారు. ఇది 400 అండి. 400 అండి. 300కి ఇస్తారు. ఇది రాస్తారు. ఇందులో పెనుగొండలు ఎవరో చేయరండి, మేమే చేస్తాం. మీరే తయారు చేస్తారు? ఎవరో చేయరు, ఎవరో చేయరండి. 350కి ఇస్తారండి. 350 వేసుకోండి. 350 అండి పోస్ట్ బాక్స్ అయితే. భలే ఉంది కదా ఇది, ఒకసారి చూడొచ్చు. ఇటు కూడా తిప్పినట్టే. ఇది పులకాలు అవి కాల్చుకునేది. పులకాలు కాల్చుకోవడానికి. బీరకాయలు అవి చెక్కుకునేవి. ఇది పులకాలు కాల్చుకోవడానికి 100 అండి. ఇది 100 రూపీస్ అండి. అది మీరు బయట షాపుల్లోని ఇక్కడికి కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ పెనుగొండలో తక్కువ మాట. ఇది 100 రూపీస్ అండి. ఇది ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి. ఉల్లిపాయలు అవి కట్ చేసుకునేది. ఓకే, ఇది ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి లేదా క్యారెట్ కట్ చేయడానికి 80 రూపీస్ అండి. ఇది 80 రూపీస్ అండి. ఇది వచ్చి 80 రూపీస్ అండి. జల్లెళ్ళు ఇవి అంటే పిండి జల్లించుకునే జల్లీలు అండి. ఈ మామూలు లోకల్ జల్లించుకునే జల్లీలు అండి. ఇదే ముగ్గులు వేసుకునేయండి. ఈ జల్లీలు ఎంత అండి? జల్లి 150 అండి. ఇది 150. ఓకే, ముగ్గొట్టాలి ఎంత? ముగ్గొట్ట ఒకటే 40 రూపాయలు అండి. 40 రూపాయలు. బూందీ సట్రాలండి. అంటే బూందీ, కార బూందీ అవి వేసుకుని. కార బూందీ, ఇది వాము 150 అండి. ఇది 150. ఓకే, ఇది ఎలకల బోన్ అండి. ఇది ఎలకలు. ఇది ఎంత అండి? ఇది అయితే 550 అండి. 550. ఇంచుమించు ఇట్ల రేట్ల కంటే ఒక 50 రూపీస్ తక్కువగా అటు ఇట్లు వస్తాయి. అవునండి. ఓకే, ఇదిగోండి ఏమో చేతలు, నూతుల్లో చేతలు వేసుకు తోడుకునేవండి. ఇది ఎంతకు వస్తాయండి? 150 అండి. ఇది 150కి వస్తాయండి. ఓకే, ఇది 150 రూపీస్కి వస్తుంది అట్ట. అవునండి. కింద మట్టిలో లాగుతారు కదా మొక్కలు అవి. చెత్త క్లీన్ చేయడానికి. చెత్త క్లీన్ చేసుకుంటారు. అవునండి, పని చేయాలండి. ఇది ఎంత? 150 అండి. ఇది 150 రూపీస్ అంటారు. ఇవి పులకలే కాల్చుకునేటప్పుడు రొట్లు ఇలా తిరిగేస్తారండి. రొట్టు ఇలా పట్టుకుని పులకని ఇలా తిరిగేస్తారండి. పులకలు తిరగడానికి ఉపయోగిస్తారు. అవునండి. ఇది ఎంత అండి? 50 రూపీస్ అండి. 50 రూపీస్. అవునండి. ఇది స్టీల్ డిబ్బి అండి. ఇది ఎంత పడుతుందండి? ఇది మనకి 10,000 పడుతుందండి. 10,000. ఇంకా ఎంత తగ్గిస్తారు సార్? ఫైనల్ అండి. ఇది అయితే మనకి 7,000 పడుతుందండి. ఇది 7,000 పడుతుంది. ఈ చిన్నగా ఉన్న కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. అవును, కాస్ట్ ఎక్కువ ఉంటాయి. దళసరి రేక్ అండి, హెవీగా ఉంటాయి.
డిబ్బీలు వచ్చి ఒకటి 10,000 అంటున్నారు, ఒకటేమో 7,000 అంటున్నారు. అవును. ఇంకా ఏమన్నా వస్తే ఒక 1000 టిట్లు ఇవ్వగలరు అనమాట. అవునండి. ఏమంటారు దాన్ని? కంప కొబ్బరి చెట్లకి దొంగలు ఎక్కకుండా కొబ్బరికాయలు దొంగదనాలు చేస్తారు కదండి, వాళ్ళకి చెట్టు చుట్టూ కట్టేస్తే పైకి ఎక్కడా ఉండదు. ఎంత అండి అది? ఎంత అది? 180 అండి. 180 రూపాయలు. దింసా 1000 రూపాయలు పడుతుందండి. ఇది 1000 800 వస్తుందా? రాదు సార్, ఫైనల్ 950 వస్తుందండి. కురిపీలండి ఇవి, కురిపీలండి. ఇవి ఎంత పడుతుంది? ఇది 250 అండి. ఇది 250. ఇది 250 పడుతుంది. అవును. ఆ పక్కన ఇంకో పార ఉంది, అదేంటండి? ఇది షావల్ అంటారండి. ఏంటండి అది? షావల్ అంటారండి. అదే ఇది సిమెంట్ అయి కలుపుకోవడానికి, అంటే మనం ఇంకొక లేకుండా ఇలా షావల్ అంటారండి దీన్ని. సిమెంట్ అయి కలుపుకోవడం. సిమెంట్ అయి కలుపుకోవడం. ఎంత సార్ ఇది? 450 అండి. ఇది వచ్చి 450. అవునండి. ఇది చేపలై పెట్టుకుంటారండి. ఇది ట్రే అంటారండి. చేపలై పెట్టుకుని ఎదరా అమ్ముకోవడానికండి. ఇది ఎంత సార్? ఇది 550 అండి. 550. ఓకే. ఏం బోనండి? పిల్లులు పట్టుకుంటా. పిల్లులు బోనండి. పిల్లులు బోనండి. ఇది ఎంత సార్? ఇది 1800 పడుతుందండి. 1800. 1800 అండి. అవునండి. పెద్ద డిబ్బీ ఎంత? 4000 పడుతుందండి. అది 4000 పడుతుందండి. 4000. 3000కి ఇస్తారా? 3500కి ఇస్తారండి ఫైనల్. ఈ డిబ్బీ కూడా చూడండి ఒకసారి. ఇక్కడ మళ్ళీ కూడా అమ్మిగానండి. ఇది కూడా అమ్మేది. ఇది ఎంత సార్? ఇది 3000 అండి. ఇది 2500కి ఇస్తాను ఫైనల్. 2500కి ఇస్తా. 2500. ఈ బల్ల వచ్చి 2500. అవునండి. చూడొచ్చు. ఇప్పటి వరకు మీకు చాలా వస్తువులు అయితే చూపించడం జరిగింది. దేవుడికి సంబంధించిన డిబ్బీలు చాలా ఉన్నాయి, అలాగే మోటార్కి సంబంధించిన పైన క్యాప్లు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఇంట్లోకి సంబంధించిన పార్లు కూడా ఉన్నాయి. స్కూల్లో ఉపయోగించిన ర్యాక్లు, అలా కాకుండా ఇంట్లో ఉపయోగించిన వంటకు కావాల్సిన సామాగ్రి కూడా ఉన్నాయి. అంటే 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయన్నమాట. మాకు పప్లై వండుకోవడానికండి. మూగుడు ఐరన్ మూగుడు అండి. 800 పడుతుందండి. ఏం తగ్గదండి. 750 వస్తుందండి ఫైనల్ అండి. 750. ఇది మూగుడ్లు చాలా ఉన్నాయి. ఇది ఇచ్చి 750 అండి. పెద్దదైతే దీంట్లో చిన్న రకాలు కూడా ఉన్నట్టున్నాయండి. ఉన్నాయండి. ఇది ఎంత పడుతుందండి? 650 అండి. 600కి వస్తుందండి. 650 600కి వస్తుంది. ఇంట్లో కూడా చల్లకామండి. 25 రూపీస్ అండి. 25 రూపాయలు. 20కి వస్తుందండి. 20కి వస్తుంది. చపాతీలు నొక్కునే పీట ఎంత అండి? ఇది 80 రూపీస్ అండి. 80 రూపీస్. ఇది పప్పు గుత్త అండి. అది ఎంత అండి? 30 రూపీస్ అండి. 30 రూపీస్. అట్ల ప్యానల్ అండి. ఎలా సార్ ఇది? ఇది అయితే 150 అండి. 150. ఇది 200 అండి. ఇంకా తక్కువకి వస్తాయండి? తగ్గుతాయండి, ఇంకా తగ్గిస్తాను. 100కి 150 అలా వస్తాయి. ఇవి ఎంత అండి? 300 అండి. ఇది ఏంటి సైజ్ తక్కువ ఉన్న రేట్ ఎక్కువ ఉంది? దళసరి ఎక్కువ అండి. ఇది ఈ 300 ఉంది. ఇది అయితే 250కి వస్తుందండి. ఇది 250. అంటే నాన్ స్టిక్ మోడల్ ఉంటుందండి ఇవి. బ్లాక్ కోటింగ్ అండ్ ఫుల్ అంతా. అవునండి. ఇవి పిండి జల్లు. ఇది ఎంత సార్?
70 రూపీస్ అండి. 70 రూపాయలు. 50 రూపాయలకి వస్తుంది. 50కి వస్తుంది. ఇది 50 రూపాయలకి వస్తుంది. డిబ్బీ అండి. ఐరన్ డిబ్బీలు అండి. 100 రూపాయలకి వస్తుందండి. 100 రూపాయలు ఫైనల్. ఇది 100 రూపాయలకి వస్తుందండి చిన్న డిబ్బీ ఇది. ఇదండి పప్పు మసాలాలు దంచుకునేదండి. ఎంత సార్ ఇది? 150 అండి. ఇది 150. ఇది సిల్వర్ అండి. ఇది ఇప్పటి వరకు పెనుగొండ అనే గ్రామంలో ఐరన్ వస్తువులు చాలా వస్తువులు అయితే చూపించడం జరిగింది. అందరూ కుటుంబ సభ్యులు కలిసి ఇలా జీవనోపాధి కింద ఇలా తయారు చేసుకుని ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో కూడా ఇలా తయారు చేసుకునే వస్తువులే ఉంటాయన్నమాట. ఊరంతా ఇదే విధంగా ఉంటుంది కాబట్టి రీజనబుల్ రేట్లకే మీకు అమ్ముతారు అన్నమాట. మీకు ఏదైనా ఇంట్లో చాలా వస్తువులు కావాల్సి వస్తాయి. ఒకసారి ఈ పెనుగొండ అనే విలేజ్ వస్తే చాలు, మీకు ఏ వస్తువులు కావాలంటే అవి తీసుకెళ్ళచ్చు. ఆల్మోస్ట్ చాలా వరకు చూపించడం జరిగింది. ఇదనే కాదు, ఈ ఊళ్ళో చాలా షాప్స్ అయితే ఇదే విధంగా ఉంటాయి. అవన్నీ చూపించడానికి కాబట్టి మచ్చుకు మీకు పెనుగొండ గ్రామంలో ఒక షాప్లో వస్తువులు ఐరన్ వస్తువులు ఈ విధంగా ఉంటాయి. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో డప్పులు దొరికే ప్రాంతాలు కూడా పెనుగొండనే. నా వెనకాల చాలా డప్పులు అయితే కనిపిస్తున్నాయి. అంటే జాతరలకు ఉపయోగించే డప్పులు ఉంటాయి కదా, అవన్నీ కాదు, బ్యాక్ సైడ్ ఉండే చాలా షాపులు ఉన్నాయి. అవన్నీ ఐరన్ రేకులు కానీ ఐరన్ టంకు పెట్టెలు కానీ చాలా వస్తువులు అయితే ఉన్నాయి. అవన్నీ ఇక్కడ రేట్లు తక్కువ, చాలామందికి తెలియకపోవచ్చు. వాళ్ళందరికీ తెలియాలని కోరికతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు ఇక్కడ ఏ రకాల వస్తువులు ఉంటాయి, డప్పులు రేట్లు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవచ్చు. మీరే తయారు చేస్తారు సార్ డప్పులని? ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు ఏ రకాల డప్పులు ఉంటాయి ఒకసారి చూపిస్తాను. ఇవి అయితే సంబరాలకి డప్పులు ఉంటాయి. ఇదండి ఊరేగింపులకి తాసాలు, అవి బేస్లు. ప్రజెంట్ అయితే 3 ఐటమ్స్. 3 ఐటమ్స్. ఈ డప్పు గురించి చెప్తాను నాకు. ఇదైతే సంబరాలకు వాడతారండి, కాలిక దూపుల్లోకి వాటికి వీటికి వాడతారు. ఇదైతే 1800 పడుతుంది. ఇది 1800 వరకు పడుతుంది సంబరాలకు ఉపయోగించే. సంబరాలకి ఇదైతే మనకి 3 మార్క్ కొడతారు కదా పిల్లలు, సంబరాలకి వాటికి. ఇదైతే 1000 రూపాయల దాకా పడుతుంది. ఇంకేమైనా తగ్గుతుందండి? లేదు అంటే చెప్పడం 2200 చెప్తాను, ఫైనల్ చేసి 1800కి ఇస్తాను అన్నమాట. 1800. ఓకే ఓకే. ఇక్కడ డప్పు కనిపిస్తుంది చూడండి, ఈ జాతరలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది 1800 చెప్తున్నారు. రేట్లు అయితే ఇలా ఉంటాయి. ఇవి చిన్నపిల్లలు ఉపయోగించే డప్పులు అన్నమాట. తాసాలు ఇట్లా ఏమంటారు? తాసా. తాసా. ఇది ఎంత? 1000 రూపాయలు పడుతుంది. 1000 రూపాయలు. ఇది 1800, ఇది 1000 రూపాయలు. ఒకసారి చూడొచ్చి సౌండ్ కూడా బాగా వస్తుంది. సరే, ఇవి వాయించడానికి కూడా ఈ కర్రలు కూడా మీరే ఇస్తారా? మేమే ఇస్తాం. వాటికి వీటికి ఫ్రీగా ఇస్తాం. వీటికైతే ఇవి వాడతారు, వీటికైతే వేరే చిడతలు ఉంటాయి. ఇట్లకండి దీనికైతే దీనికి యూజ్ చేస్తారు. దీంతో కూడా చాలా సౌండ్ వస్తుందండి. చూసారు కదా డప్పులు. అంటే మన ఏరియాలో పెనుగొండ అంటేనే డప్పులకు ఫేమస్ అన్నమాట. ఎవరికి తెలియకపోతే కనుక ఒకసారి ఈ పెనుగొండ బస్ స్టాప్ దగ్గరే ఉంటుంది అన్నమాట. ఈయన డప్పులు హోల్సేల్గా అమ్ముతూ ఉంటారు. ఇది ఈ డప్పు ఏంటండి? ఇదైతే దాంట్లోనే వెరైటీ అండి. ఇదైతే కాస్ట్ ఎక్కువ పడుతుంది. కాస్ట్ ఎక్కువ పడుతుంది. 2500 పడుతుంది. 2500 పడుతుంది. ఇది ఎక్కువ రోజులు మనుతుంది అంటారా? క్వాలిటీ హెవీ క్వాలిటీ. ఇది వచ్చి 2500 పడుతుంది అంటే చూడొచ్చు ఇది ఏ విధంగా ఉందో. అంటే దీనికి ఉపయోగించే మెటీరియల్ కూడా హెవీగా ఉంటుంది అన్నమాట. ఐరన్ కూడా ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. సౌండ్ కూడా చూడొచ్చు. ఇది ఇందాక చూసారు కదా 1800 రేట్లో ఉపయోగించిన డప్పులు. ఇవి కూడా అంతే
అయితే 1200 పడుతుంది. ఇది 1200 అండి. ఓకే, ఇది వచ్చి 1200 పడుతుందండి. ఒకసారి ఈ డప్పు కూడా చూడొచ్చు. దీన్ని ఏమంటారండి? బేస్లు అంటారు. బేసా? బేస్ ఊరేగింపులకి ఎక్కువ వాడతాం. ఎంత? 1200. 1200. ఇది వచ్చి 1200 పడుతుందండి. ఒకసారి చూడొచ్చు. ఇవి అంటే ప్రజెంట్ అయితే 3 క్వాలిటీలు ఉన్నాయండి. 3 వెరైటీస్ ఉంటాయి వేరే. ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయండి. ఎక్కువ వెళ్ళే సేల్ ఎక్కువ ఇవే. సేల్ ఎక్కువ వెళ్ళి ఇవి కాకుండా వేరే కూడా తయారు చేస్తారా? లేదండి, ప్రజెంట్ ఇదే 3 ఐటమ్స్ ఎక్కువ. డప్పులు చూపించడం జరిగింది కదండి. ఇదే వీధిలో చాలా షాపులు అయితే ఉంటాయి. 1 కాదు 2 కాదు, మొత్తం నా వెనకాల ఉండేవన్నీ ఈ ఊళ్ళో ఎక్కువగా ఐరన్ సంబంధించిన వస్తువులు తయారవుతుంటాయి. చూడొచ్చు, ఇక్కడ టంకు పెట్లు ఉన్నాయి, డప్పులు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, చాలా వస్తువులు అయితే ఉన్నాయి. అవన్నీ ఇక్కడ రేట్లు తక్కువని చాలామంది ప్రాంతానికి వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. అంటే ఏ విధికి వెళ్ళినా కానీ చాలామంది ఇదే వర్క్ తయారు చేస్తూ ఉంటారు. అంటే చాలామందికి ఒక జీవనోపాధిని చూపించడానికే ఒకసారి ఇక్కడ ఒక షాప్కి వెళ్ళి వాటి రేట్లు ఏ విధంగా ఉంటాయో తెలుసుకొచ్చండి. సార్, మీరు ఏం తయారు చేస్తూ ఉంటారండి? పెట్లు, డప్పులు ఇవన్నీ తయారు చేస్తూ ఉంటాం. మా నాన్నగారు, మా తాతగారు, మా నాన్నగారు, మేము ఉండే అప్పుడే 3 తరాల నుంచి. సార్, మీ తాతల కాలం నాటి కూడా ఇవే తయారు చేస్తారు. అంటే పెనుగొండ అంటే ఇటువంటి వస్తువులకి ఫేమస్ మాట. అప్పుడు కూడా అండి. చూసారు కదా, 3 తరాల నుంచి వీళ్ళ ఫ్యామిలీ వంశస్థులు తయారు చేస్తున్నారంట. ఇలా టంకు పెట్లు కానీ డప్పులు కానీ చాలా వస్తువులు అయితే తయారు చేస్తుంటారు. సార్, ఇప్పుడు పై పెట్టు ఉంది కదా, ఇది దీనికి ఉపయోగించే రేటు అదే రేక్ ఎక్కడి నుంచి తీసుకుంటారు మీరు? ఇక్కడ లోకల్లో అమ్ముతారండి. పై ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుందండి. ఇక్కడ లోకల్లో అమ్ముతారు. తయారవుతుంది సార్ ఇక్కడనే? ఇక్కడ తయారవుతుందండి. బయట నుంచి కంపెనీ నుంచి తయారవుతుందండి. ఇది ఈ పెట్లు ఎంత అండి? ఇది చిన్న పెట్టు ఉంది కదా, 160 రూపాయలు అండి. తక్కువ రేట్ అండి. పోను 100 రూపాయలు. 100 రూపాయలకి వస్తుందండి. ఓకే, ఈ చిన్న పెట్టు ఉందండి, టంకు పెట్లు మాట, 100 రూపాయలకి వస్తుందంట. సార్, ఇది ఎందుకు ఉపయోగించుకుంటారు? వాళ్ళు ఏమన్నా పెట్టుకుంటారండి, దేనికన్నా ఉపయోగించుకుంటారండి. ఓకే, చిన్న సైజు పెట్టే. సార్, ఇది వచ్చి ఇదే టంకు పెట్టి అంటే ఇదండి. పెళ్ళిళ్ళకి ప్రధాన కావడ దగ్గర నుంచి పెళ్ళిళ్ళకి అన్ని వస్తువులకి ఇదే తయారు పట్టుకెళ్తారండి. ముఖ్యంగా మ్యారేజ్కి పట్టుకెళ్తారు. పెళ్ళిళ్ళకి పట్టుకెళ్తాం. ఓకే, స్కూల్ బాక్సులు పిల్లలకి హాస్టల్కి అండి. హాస్టల్లో పెట్టుకోవడానికి పెట్టి కనిపిస్తుంది కదండి. చాలా మంది మ్యారేజెస్ మన చుట్టుపక్కల పెళ్లికి సంబంధించిన అన్ని వస్తువులు దీంట్లో పెట్టుకుని తీసుకెళ్తా ఉంటారు. అందుకు మెయిన్గా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. అలాగే ఈ మధ్యకాలంలో హాస్టల్ పిల్లలు కూడా ఉపయోగిస్తున్నారు. ఇది వచ్చి టంకు పెట్లు అంటారు. ఈ ఏరియాలో ఎక్కువ ఫేమస్ అన్నమాట. అంటే మీరు చాలామంది చాలా చోట్ల చూస్తూ ఉంటారు, కానీ పెనుగొండలో ఎంత ఫేమసా, ఎంత తక్కువ రేటా అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడే తయారవుతాయండి. ఇక్కడే తయారవుతూ ఉంటాయి. పెనుగొండలో తయారవుతాయి. సార్, ఇది రేట్ ఎంత అండి? ఇదండి 280 రూపాయలు అండి. 280 రూపాయలు అంటండి. ఫైనల్గా ఎంతకి ఇస్తారు సార్? ఇది ఇంకా ఫిక్స్ రేట్ అండి. ఇంక తగ్గిస్తారా? లేదండి. 250కి రాదండి. 280 రూపాయలకి ఇస్తారంట. ఒకసారి టంకు పెట్టి ఉన్నాను. ఒక్కొక్క సైజు ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఒక్కొక్క రేట్ అండి. ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క రేట్ అండి. ఓకే, ఇది లైట్ గేజ్ అండి. ఇది లైట్ గేజ్. దీంట్లో దళసరిది ఉంటుందండి. ఇదైతే 520 రూపాయలు అండి. ఇది వచ్చి 520 రూపాయలు. స్ట్రాంగ్ 24 గేజ్ అండి. 24 గేజ్. ఇది వచ్చి 520. ఇక్కడ చాలా పెట్లు అయితే ఉన్నాయి, టంకు పెట్లు. ఒకసారి ఇవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. సార్, డప్పులు కూడా తయారు చేస్తారా? తయారు చేస్తాం. ఎలా అండి? ఇవి రేకుతోనే తయారు చేస్తామండి. ఈ రేకుతోటే? రేకుతో అంటే. ఇది ఎంత సార్? ఇది ఇదండి 800 రూపాయలు పడుతుందండి. 800 రూపాయలు. డప్పు వచ్చండి. ఇది సార్ పైన ఉండేది 750 రూపాయలు, 600 అలా పడుతుంది. క్వాలిటీ పట్టండి. 700, 600 క్వాలిటీ పట్టండి. అటు ఇటు ఇచ్చేస్తారన్నమాట పొల్లలో. చూసారు కదా, బ్యాక్ సైడ్ ఉండే అన్ని పెట్టలేమాట ఇలా తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ చాలా స్టాక్ పెట్టారు కదా, ఇలాగే ఉంటాయి ప్రతి షాప్లోని. అంటే ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ ఈ పెనుగొండ అనే ఊర్లో ఇలా ఉంటాయి. వీళ్ళందరూ ఒక జీవనోపాధిగా ఉపయోగపడుతుందని ఇలా చూపిస్తున్నాను. ఇక ఒకసారి ఓవరాల్గా ఇక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయో ఒకసారి చూడండి.
చూసారు కదా, ఒక వీధికి వస్తే ఈ వీధిలో అన్నీ కూడా ఇటువంటి షాపులు ఎక్కువగా ఉన్నాయి. వరుసగా ఇదో షాపు ఇలా నడుచుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఇంకేమేమి ఫేమస్ చూడవచ్చు. చూసారు కదా, వీధిలో అసలు ప్రతి ఇంటికి కూడా ఒక టంకు పెట్టెల స్టాకే ఉంది. అంటే ఇదనే కాదు, ఏ వీధికి వెళ్ళినా కానీ ఎవరింటికి వెళ్ళినా కానీ ఇలాగే ఉంటుందన్నమాట. ఇక్కడ వరుసగా డప్పులు కనపడుతున్నాయి. వరుసగా చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. చాలామంది ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు చూడండి. మన స్టేటే కాదు, వేరే స్టేట్ కానీ వేరే గ్రామాలకు కానీ ఇక్కడి నుంచే ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరు ఖాళీ కూర్చుండకోకుండా ఏదో వర్క్ చేస్తూనే ఉంటారు అన్నమాట. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట. ఇక్కడ ఒక ఇంటికి వస్తే ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. అంటే వీటికి కలర్ వేసారు అనమాట. కలర్ వేసిన బాక్సులు అన్నమాట. ఇవి రేకే కలర్ వేసి వచ్చిందన్నమాట. దీన్ని ఈ విధంగా తయారు చేశారన్నమాట. అంటే కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ టంకు పెట్టలే, చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. అంటే వీటి రేట్లు కూడా ఇంచుమించు ఇప్పుడు చెప్పాను కదా మీకు, అదే విధంగా ఉంటాయి. దొడ్డిపట్ల సూరమ్మండి నా పేరు. మా ఇంటి పేరు దొడ్డిపట్ల, నా పేరు సూరమ్మండి. బస్ స్టాండ్ ఇది చింతగింజల వారు ఇదండి. ఇది చింతగింజల వారు వీధి అంటారు. ఇదండి బస్ స్టాండ్ అండి. అమ్మ మీరు పూర్వం నుంచి ఇదే వర్క్ చేస్తాం? ఇదే వర్క్ అండి. మీ వారు కూడా ఇదే? మా ఆయన గారు కూడా ఇదే చేసేవారు. మా పిల్లలు కూడా ఇదే. మా పెద్ద అబ్బాయి షాప్ అండి. ఇది మీ పెద్ద అబ్బాయి షాప్ అండి. అదేమో చిన్న అబ్బాయి షాప్. స్టాక్ అంతా ఇలా తయారు చేసుకుని అంతా వెళ్ళిపోద్దమ్మా, కంబం అది వెళ్ళిపోద్దాం. అది అసలు అందేవలేము. ఈ ఎండగా పని చేయలేరు కదా, అందుకు టాక్ పెడతాం అన్నాడు. ఒకసారి ఎంత ఉన్నా అయిపోద్ది. పెద్ద దాటి వెళ్ళిపోద్ది, ఖమ్మం దాటి వెళ్ళిపోద్ది, జిల్లాలు దాటి వెళ్ళిపోతాయి. 10 పెట్లు కొనేవాళ్ళు 150-200 పెట్టి ఒకేసారి. మొన్నటి దాకా చేసేదాన్ని. ఇప్పుడు అంటే సెలవు వచ్చింది, పోతానండి. చూసారు కదా, మామగారు వచ్చి పూర్వకాలం నుంచి వర్క్ చేస్తూ ఉంటారంట. అంటే వీళ్ళ ఫ్యామిలీ అందరూ తయారు చేస్తుంటారు. వీళ్ళు చూసారా ఎంత స్టాక్ పెట్టారో. ఇదనే కాదు, వీళ్ళ ఇంట్లో ఇవన్నీ వాళ్ళు తయారు చేసేవే, వాళ్ళ కుటుంబ సభ్యులు తయారు చేసేవే. ఒకసారి వీళ్ళ షాప్ అంతా వాళ్ళ కుటుంబ సభ్యులు తయారు చేసే షాపే మట్టి ఇదంతానే. ఓవరాల్గా ఒకసారి వీళ్ళ షాప్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ప్రస్తుతం అయితే పెనుగొండ దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ దగ్గరలో చింతగింజల వారి వీధి అనే వీధికి రావడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు పూర్వకాలం నుంచి అంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ టంకు పెట్టెలు కానీ డప్పులు కానీ ఇనప రేకులతో చాలా వస్తువులు తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. ఎవరైనా ఎప్పుడైనా వస్తే కనుక తప్పనిసరిగా ఈ చింతగింజల వారి వీధికి రండి. దీని అడ్రస్ ఏంటంటే పెనుగొండ బస్ స్టాండ్ దగ్గరే ఉంటుందన్నమాట. ఈ వీధి అంతా ఇదే విధంగా ఉంటుంది. 1 కాదు 2 కాదు, చాలా కుటుంబాలు అయితే దీని మీద జీవిస్తూ ఉంటాయి. మీకు వీటి గురించి అందరికీ అవగాహన ఉండి ఉంటుంది. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉపయోగించే గుర్రాలు అంటూ ఉంటారు, అలాగే పీటలను కూడా అంటూ ఉంటారంట. ఒకసారి ఎలా తయారు చేయారు చూడండి. ఇవన్నీ కాదు, చాలా వస్తువులు ఉంటాయి. రేట్లు వచ్చి ఒకసారి తెలుసుకుని చెప్దాం. ఇక్కడ ఐరన్తో చేసిన మంచాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎన్ని అడుగులండి? 6 అడుగులు. 6 అడుగులు. రేట్లు ఎలా సార్? ఇది 2500 పడుతుంది. 2500. ఆంగ్లం పైప్ అండి. ఆంగ్లం పైప్ ఇల్లింగ్ అది చుట్టూ ఇల్లింగ్ వస్తుంది. ఇది 2500. 2500. ఒకసారి ఇక్కడ ఉన్న గుర్రాలు చూడండి, ఇంచుమించు అన్ని ఒకే సైజులో ఉన్నాయి. ఒక సైజు 2500 అండి. ఇది వచ్చి 5 అడుగులు. ఇది ఎంత ఉంటుంది? 2300. 2300. ఇంకా తక్కువకి ఇస్తారు సార్? తక్కువ ఒక 50 అటు ఇస్తారు. ఒక 50 అటు ఇస్తారు. 2300. 2300 ఒక 50 అటు ఇస్తారు. ఓకే, చూడొచ్చు. పైపు 5 అడుగులు అండి. 5 అడుగులు కళాయి పైపు. కళాయి పైపు. ఇది 2300 అండి. 2300. ఓకే. ఈ పిల్లర్ బాక్స్ అండి. పిల్లర్ బాక్స్ 5 అడుగులు అండి. 5 అడుగులు. 5 అడుగులు అండి. 9 అండి. ఉపయోగిస్తూ ఉంటారు పిల్లర్స్ కానీ అద్దెగా ఇచ్చుకునే వాళ్ళు పట్టుకెళ్తూ ఉంటారండి, హోల్సేల్ అండి. ఓకే. ఇది వచ్చి ఎంత పడుతుందండి? 5300 అండి. 5300 సైజ్ చెప్పేశారు కదా. 5 అడుగులు అండి. ఒక 50-100 అటు ఇటు పడుతుంది. ఈ చిన్న సైజ్ ఉంది. చిన్న 4 అడుగులు అండి. ఇది 4 అడుగులు. ఇది ఎంత పడుతుంది? 4500 కానీ ఉంటాయి స్టార్టింగ్. ఇది 4500 స్టార్టింగ్. ఇక్కడికి వస్తే రేట్ అటులో 100 అటు ఇటు ఉండొచ్చండి. ఓకే.
అంటే చాలా వరకు వస్తువులు చూపించడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక షాప్కి వస్తే ఇక్కడ ఎక్కువగా బీరువాలు తయారు చేస్తున్నారు అనమాట. అంటే ఇవి కూడా ఐరన్కి సంబంధించిన రేకులతో తయారు చేస్తారు కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువగా బీరువాలు కూడా ఉన్నాయి. చూసారు కదా, ఒకటి కాదు రెండు కాదు చాలా అయితే ఐటమ్స్ ఉన్నాయి. అంటే మీకు అన్ని రేట్లు చెప్పలేను కాబట్టి ఇప్పుడు వరకు మీకు మ్యాక్సిమం అన్ని రేట్లు చూపించడం జరిగింది. ఇందులో చాలా గేజెస్ ఉంటాయి. అంటే బీరువాల్లో చాలా సైజులు ఉంటాయి, గేజెలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాటి రేట్లు అయితే మనకి రేట్లు వచ్చి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 6,000 నుంచి 12,500 వరకు రేట్లు ఉంటాయండి. అంటే దీంట్లో సైజులు ఉంటాయి కదా, గేజెలు కూడా చాలా వేరియేషన్ ఉంటాయి. అంటే మీకు వచ్చి ఇక్కడికి వచ్చి చూసుకుంటే తెలిసిపోతుంది. ఇంచుమించు ఒక 100 అటులో ఇక్కడ ప్రైస్ తక్కువ ప్రైస్కి ఇస్తారన్నమాట. చూసారు కదా ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో. అలాగే ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇవి బీరువాల రేట్లు. ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి వస్తువులు, అవి కూడా ఏ విధంగా ఉన్నాయో చూపిస్తానండి. ఇక్కడ అంటే ట్రాలీలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఏదైనా గరికిసి కానీ సిమెంట్ బస్తాలు కానీ తీసుకెళ్ళడానికి ఇటువంటి ట్రాలీ ఉపయోగిస్తే ఈజీగా పని అవుతుంది అనమాట. అందుకే ఇక్కడ పెనుగొండకు వస్తే ఇలాంటి ట్రాలీలు కూడా తక్కువ రేటుకి ఇస్తారన్నమాట. సింగిల్ టైర్, దీంట్లో సింగిల్ టైర్లు ఉంటే కనుక, ఒకే టైర్ ఉంటే కనుక 5,500, అలాగే డబల్ టైర్ ఉంటే 7,500. ఓకే అండి, ఈ రేట్లు ఇవి. మీరు వస్తే ఇంకా తక్కువ రేటుకి ఇవ్వగలరు అన్నమాట. అంటే నేను ఓవరాల్గా మామూలుగా తెలుసుకుని చెప్తున్నాను. డైరెక్ట్గా వస్తే ఇక్కడ రేట్లు కూడా ఇంకా తక్కువ రేటుకి వస్తాయి అన్నమాట. ఇవి ట్రాలీలు ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నాయో. అంటే కోళ్ళు పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ బాక్సులో పెట్టి పెంచుకుంటూ ఉంటారు అన్నమాట. భలే ఉన్నాయి అసలు. కోళ్ళు కూడా ఎక్కడికి చెక్ చేద్దరు అన్నమాట. ఇందులో పెట్టుకుంటే 4 అరలు ఉన్నాయి, 1, 2, 3 చాలా అరలు ఉన్నాయి. ఇవి రేట్లు ఎలా ఉన్నాయండి? 14,500 పడుతుందండి. 14,500. 14,500. ఓకే సార్. అంటే ఎన్ని గదులు ఉంటాయండి ఇట్లా? కేజీ అంటే ఒకటే కేజీ అండి. గదులు ఎన్ని ఉంటాయి? 6 అండి. 6. అవును సార్. 6 గదులు వచ్చి 14,500. అవును సార్. 4 గదులు కావాలని తయారు చేస్తాను. ఆల్రెడీ 4 గదులు ఉన్నాయండి. అది 12,500. అది 12,500. అవును సార్. 2 గదులు కూడా ఉంటాయా? అది తయారు చేయాలండి. తయారు చేయాలి. ఓకే. కోళ్ళు పెట్లు ఉంటాయి కదండి, రేట్లు మాత్రం చెప్పారు కదా ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కోళ్ళు పెట్లు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నాయో. వరాచీలు వరాచీలు 7,000 కాడి నుంచి ఉంటాయండి. 7,000 దగ్గర నుంచి ఉంటాయి. సైజుని బట్టి. ఇది సైజు మరి? సైజ్ మీటర్ అండి. మీటర్ సైజు. అడుగెత్తు హైట్ అడుగు హైట్ ఉంటుంది. ఇది రేట్ ఎంత ఉంటుందండి? 7,000 చిల్లర ఉంటుంది. 7,000 వేసుకోండి. 7,000. ఈ చూసారు కదా బావులకు ఉపయోగించే వరాచీలు అంటారు. మరి రేట్లు కూడా సార్ చెప్పారు కదా అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వస్తే ఇంకా తక్కువ రేటుకి లభిస్తాయి అన్నమాట. ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఒక జీవనోపాధి మాట. చాలామందికి పని లేని వాళ్ళకి పని కల్పిస్తుంది ఊరు. ఒక్కరికి కాదు, 2 కాదు, చాలామంది వీటి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ప్రతి ఇంట్లోనూ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఇవి బియ్యం పట్లు తయారు చేస్తున్నారండి రేకులతోటి. తయారు చేసే విధానం కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్లో ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ బియ్యం పెట్టలకు సంబంధించిన వస్తువులే. బియ్యం డబ్బాలు తయారవుతూ ఉంటాయి. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. సార్ ఇక్కడ ఏం తయారవుతుందండి? స్టీల్ డ్రమ్స్ అండి, రైస్ పోసుకునేవి. ఇవి 25 కేజీలు కాడి నుంచి 50 కేజీలు, 60 కేజీలు, 70 కేజీలు 4 రకాలు ఉంటాయి. 4 రకాలు తయారు చేస్తారు. ఒక రేట్లు ఎలా ఉంటాయి సార్? ఇది రేట్లను సైజ్ బట్టి, క్వాలిటీ బట్టి అలా ఉంటాయండి. ఇక్కడ చూసారు కదా బియ్యం పెట్లు ఉన్నాయి. 1 కాదు 2 కాదు చాలా వస్తువులు తయారవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ బియ్యం పెట్టలకు సంబంధించిన మెటీరియల్. అంతేనండి. 25 కేజీల దగ్గర నుంచి 70 కేజీల వరకు ఉంటాయి అన్నమాట బాక్స్. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూడండి. ముందు పాలిష్ పెట్టకముందండి. ఓకే సార్. తయారీ విధానం కూడా జరుగుతుంది, ఒకసారి చూడండి. అంటే పాలిష్ పెట్టకముందు మాట ఇవన్నీ. చూసారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ అనే గ్రామంలో ఇనుప వస్తువులు ఏ విధంగా తయారు చేస్తున్నారో మీకు పూర్తిగా చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ ఆంధ్రవేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.